వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పుడు గవర్నమెంట్ కాలేజ్ అది వాళ్ళు మాస్ గా ఉంటది వ్యవహారం అంతా. అంటే ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో నడుస్తుంటది జగన్ది. ఆ ప్రిన్సిపల్ గారు ఏం డెసిషన్ తీసుకుంటే అది నడుస్తుంది. ఆ కింద టీచర్లు ఎవరి కాళ్ళు కొట్టుకుంటా ఉంటుంటారు. అది అట్లాగే ఉంటది. స్టూడెంట్స్ ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ ఫైనల్ గా రిజల్ట్ వచ్చేటప్పటికి సంతృప్తి పడుతూ ఉంటారు. తర్వాత ఫెయిల్యూర్ ఎక్కువ ఉంటాయి. ఆ ఫెయిల్యూర్ ఎక్కువ ఉంటుంది అనడానికి సాక్ష్యం మన ఫెయిల్ అయినటువంటిది, భారీగా దెబ్బతింటాం. అయితే ఇదేంటంటే కార్పొరేట్ కాలేజీ మొదటి రోజు నుంచి బట్టి పట్టించడమే చేస్తుంటారు. కార్పొరేట్ కాలేజీలో చదివే ఏ విద్యార్థి కూడా మానసికంగా స్ట్రాంగ్ గా ఉండడు. గవర్నమెంట్ కాలేజీలో చదివే విద్యార్థి ఖచ్చితంగా మానసికంగా చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఏ ఒత్తిడి ఉండదు. వాళ్ళు పని చేసుకుంటూ ఉంటుంటారు. తేడా వచ్చిన రోజున వాళ్ళు ఫీల్ అవుతుంటారు అంతే తప్పించి టెన్షన్ పడాల్సిన పరిస్థితి ఉండదు. వీళ్ళకి నిరంతరం టెన్షన్ ఉంటుంది. రోజు హోంవర్క్ ఇస్తారు. హోంవర్క్ సక్రమంగా రాయకపోతే కనుక టీచర్లు ఎట్లాగా వేధిస్తారు కార్పొరేట్లోను ప్రైవేట్లో, అట్లాగే ఉంటుంది వీళ్ళ వ్యవహారం అంతా కూడా. అందుకని చెప్పేసి నిరంతరం పరీక్ష ఉంటుంది. తెలుగుదేశం పాలిటిక్స్ పార్ట్ టైం పాలిటిక్స్ కాదు, పర్మనెంట్ పాలిటిక్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు అధికార ప్రతినిధిగా చేశాడు. ఆయనకి ఏదో కార్పొరేట్ పదవి కూడా ఇచ్చింది. అంతకు ముందు కూడా అధికార ప్రతినిధిగా చేస్తున్నాడు. తను నాతో చెప్పిన మాట